తిరిగి రూ. 1000 మళ్ళీ వడ్డీ మళ్ళీ డబ్బులు అసలు తీసుకునే పరిస్థితి. అంటే దాదాపు రూ. 10 వడ్డీ వీళ్ళు కట్టి ఆ డబ్బులు తీసుకుంటే తప్పనిచ్చి వీళ్ళు బతుకులు ముందుకు సాగని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి దశాబ్దాలుగా, చాలా సంవత్సరాలుగా, దశాబ్దాలుగా కూడా కనిపిస్తూ ఉన్నా కూడా ఎవరు కూడా దీనికి ఒక సొల్యూషన్ చూపాలి అని చెప్పి ఏ పొద్దు కూడా అడుగులు పడల. కానీ మన ప్రభుత్వం గర్వంగా కూడా చెప్పే అంశం ఏమిటి అని అంటే, మన ప్రభుత్వం మాత్రం మానవత్వానికి నిజంగా మారుపేరుగానే నిలబడింది. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పరిస్థితుల గురించి బ్యాంకర్లతోనూ కూడా మాట్లాడడం, బ్యాంకర్లను కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయించడం, బ్యాంకర్లను కూడా కాన్ఫిడెన్స్ లేక్ తీసుకొని ఒక 10,000 రూపాయలు కనీసం వాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి గ్యారంటీలు లేకపోయినా కూడా ఇచ్చేట్టుగా వాళ్లకు అరేంజ్మెంట్ చేయడం. ఆ అరేంజ్మెంట్ చేయడమే కాకుండా ఆ మొత్తం వడ్డీ భారాన్ని వాళ్ళు సకాలంలో కరెక్ట్గా కట్టేట్టుగా వాళ్ళను మోటివేట్ చేస్తూ, అలా కడితే మొత్తం వడ్డీ భారం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పి ఒక భరోసా కల్పించి ఆ అడుగులు ఆ దిశగా వేయించడం, ఇవన్నీ కూడా చేస్తూ ఈరోజు 8వ దఫా కింద ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ జగనన్న తోడు అనే 8వ విడత కార్యక్రమంలో మరో 86,084 మంది చిరు వ్యాపారులకు ఈరోజు మరో 86 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణంగా ఈరోజు అందిస్తూ ఉన్నాం. ఇదొకటే కాకుండా ఈ 86,000 మందితో పాటు గతంలో ఈ స్కీమ్ ద్వారా రుణాలు పొందిన 3,09,000 మంది చిరు వ్యాపారులకు 332 కోట్ల రూపాయలు రుణాలను రెన్యువల్ కూడా ఈ సందర్భంగా కూడా చేస్తూ ఉన్నాం. అంటే మొత్తంగా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా 418 కోట్ల రూపాయలు 3,95,000 మందికి ఈరోజు మళ్ళీ వాళ్లకు రుణాలుగా కొత్త రుణాలుగా వాళ్లకు ఈ కార్యక్రమం ద్వారా ఇస్తూ ఉన్నాం. అంతేకాకుండా గతంలో జగనన్న తోడు స్కీమ్ పరిధిలో రుణాలు తీసుకొని సకాలంలోనే రుణాలన్నీ కూడా చెల్లించిన ఆ 5,80,968 మంది లబ్ధిదారులకు వాళ్ళు సకాలంలో చెల్లించిన ఆ వడ్డీని 13,64,00,000 రూపాయలను వడ్డీని కూడా తిరిగి మళ్ళీ వాళ్లకు ఇస్తూ ఉన్నాం. అంటే మొత్తంగా ఈరోజు కార్యక్రమం చూస్తే దాదాపుగా 430 కోట్ల రూపాయలు ఈరోజు లబ్ధి చేకూరుస్తూ ఈరోజు వివిధ వర్గాలకు అందజేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు లాస్ట్ 7 విడతల్లో ఒకసారి గమనించినట్లయితే ఈ జగనన్న తోడు పథకం అనేది ఏదైతే జరుగుతూ ఉందో ఆ పథకంలో ఈ 7 విడతలే కాక ఈ 8వ విడత కూడా పరిగణలోకి తీసుకుంటే ఇప్పటి వరకు యూనిక్ బెనిఫిషరీస్ ఇప్పటి వరకు 16,73,576 మందిని ఈరోజు ఈ కార్యక్రమంతో కూడా కలుపుకుంటే 16,73,576 మంది చిరు వ్యాపారులకు అక్షరాల 3,373 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల కింద వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ తరపున వాళ్ళు కట్టిన వడ్డీలు 88,33,00,000 మళ్ళీ వడ్డీలు వాళ్ళకు తిరిగి వెనక్కి ఇవ్వడం. ఒక గొప్ప అడుగులు ఈ 4.5 సంవత్సరాల్లో పడ్డాయని చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా. ఈ స్కీమ్ ద్వారా ఒకసారి నిజంగా ఎలా జరుగుతూ ఉంది, ఏ రకంగా బ్రతుకులు ఏ రకంగా ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉంది అన్నది ఒకసారి గమనించినట్లయితే ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలు ఒకసారి గమనిస్తే మొత్తం లబ్ధిదారుల్లో 73,072 మంది చిరు వ్యాపారులు ఇప్పటికే 4 సార్లు డబ్బులు కట్టడం, డబ్బులు తీసుకోవడం,
ఇలా 4 సార్లు జరిగింది.